చంద్రబాబు ప్రభుత్వంలో ఆక్వా ఫీడ్ ధరలు ఇష్టారీతిగా పెంచేశారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. భీమవరంలో ఆక్వా రైతులతో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చడం లేదన్నారు. తమ ప్రభుత్వం ఆక్వా రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై జగన్ పలు విమర్శలు గుప్పించారు. ఈ రోజు వేసిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతాంగం ఉంటే ఆక్వా రంగంలో కూడా అంతకన్నా దయనీయమైన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఫీడ్ ధరలను పెంచుకుంటా పోతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వీరిని నివారించలేకపోతా ఉన్నారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నారు. కేవలం 4 నెలల కాలంలోనే, అంటే మొన్న ఫిబ్రవరిలో ఒకసారి రేటు పెంచారు, ఆ తర్వాత మరోసారి మళ్ళీ జూన్ వచ్చేసరికి 4 నెలల తిరక్క మునిపే మళ్ళీ ఒకసారి రేటు పెంచారు. ఏకంగా కేజీకి 14 రూపాయల నుంచి 16 రూపాయలు ఫీడ్ రేట్లు ఎడా పెంచుకుంటూ పోయారు. తూతూ మంత్రంగా చంద్రబాబు గారు చెప్పారు అనంటూ 2 రూపాయలు తగ్గించారు. కేజీకి పెంచింది 4 నెలల తిరక్క మునిపే 14 రూపాయల నుంచి 16 రూపాయలు పెంచింది ఎక్కడ, తగ్గించింది కేవలం ముష్టేసినట్టు 2 రూపాయలు తగ్గించడం అంటే ఏమిటి అని అడుగుతా ఉన్నా.